వందలాది ఔషధ కంపెనీలకు మార్గదర్శి అయిన అంజిరెడ్డి ఫార్మా పరిశోధనలో భారత్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. 25 లక్షలతో రెడ్డీస్ ల్యాబ్స్ ను స్థాపించి 2 దశాబ్దాల్లోనే $1 బిలియన్ సంస్థగా తీర్చిదిద్దారు. పరిశోధకుడుగా అద్భుతాలు సృష్టించి ప్రపంచ ఫార్మా పరిశోధన పటంలో మన దేశానికి ప్రముఖ స్థానం కల్పించారు. బెజవాడ కృష్ణమ్మకు ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లాలో తాడేపల్లి. ఆ పల్లెలో రైతు బిడ్డ అంజిరెడ్డి సేద్యం వైపు సాగక అక్షర సేద్యం వైపు అడుగులు వేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ చేశారు. అనంతరం ముంబై విశ్వవిద్యాలయంలో ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫైన్ కెమికల్ విభాగం నుంచి బీఎస్సీ టెక్ పూర్తి చేశారు. తరువాత పూణే పయనం. అక్కడి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్ లో 1969లో కెమికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ, తరువాత విదేశీ అవకాశాలు ముంగిట నిలిచాయి. అయినా మాతృదేశంపై మమకారమే గెలిచింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ రంగ సంస్థ ఐడిపిఎల్ లో ఫోర్మెన్ గా ఉద్యోగం. ఆనాటి నుంచే ఆయనలో ఆలోచనలు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, వనరులు పుష్కలంగా ఉన్న ప్రధాన ఔషధాల కోసం విదేశాల ముందు మనం మోకరిల్లాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని నిరంతరం మదనపడేవాడు. సరిగ్గా అప్పుడే ఐడిపిఎల్ ప్లాంట్ లో చీఫ్ టెక్నాలజిస్ట్ గాయపడ్డాడు. దాంతో అదనపు బాధ్యతలు అంజిరెడ్డి భుజస్కంధాలపై పడ్డాయి. ప్రమాణాలు తగ్గకూడదు, ఉత్పత్తి మందకుడిగా సాగకూడదు, సకాలంలో మందులు తయారై బయటకు రావాలి. ఇది అంజిరెడ్డి ముందున్న లక్ష్యం. అది నిద్రను సైతం దూరం చేసింది. 36 గంటలు అహోరాత్రులు పనిచేసి సవాల్కు జవాబు చెప్పాడు. ఆ విజయం అతనికి ఓ టానిక్లా పనిచేసింది. అతనిలో దీక్ష, దక్షత, నైపుణ్యం, సామర్థ్యం వెలికి వచ్చాయి. లో డాక్టర్ అంజిరెడ్డి కొందరు మిత్రులతో కలిసి ఐడిపిఎల్ కు సెలవు చెప్పారు. 1976లో యూనిలాయిడ్స్ పేరిట ఓ డ్రగ్స్ సంస్థ స్థాపించారు. అదే ఏడాది బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిని చేపట్టారు. 1980 అంజిరెడ్డి మిత్రులతో పొసగక యూనిలాయిడ్స్ నుంచి బయటకు వచ్చారు. స్టాండర్డ్ ఆర్గానిక్ ను నెలకొల్పారు. అప్పటికే బహుళజాతి సంస్థలైన ఫెజర్, ఈడిల్ కార్పొరేషన్ల గుత్తాధిపత్యం ఔషధ రంగంలో నడుస్తోంది. ప్రాణావసర ఔషధాలు, ఆఖరుకు విటమిన్ మాత్రలు సైతం సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కావు. సరికొత్త ఆవిష్కరణలతో ఈ దుస్థితి తొలగించాలని, ఎగుమతులతో విదేశీ మార్కెట్లలో పాగా వేయాలని అంజిరెడ్డి తలచారు. ఆలోచనలకు రూపునివ్వడానికి, కలలు నిజం చేసుకోవడానికి స్వయంగా ఓ డ్రగ్ కంపెనీని నెలకొల్పాలని భావించాడు. ఫలితంగా 1984 ఫిబ్రవరిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ హైదరాబాద్ లో ఆవిర్భవించింది. 1985లో ఉత్పత్తి సైతం ఆరంభించింది. స్వల్పకాలంలోనే అంజిరెడ్డి ఫార్మా రంగంలో మేటి కావడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైంది ప్రజలకు ఎంతో అవసరమైన అనేక మందులను తక్కువ ధరకు విపణిలోకి తేవడమే. 1990 డాక్టర్ రెడ్డీస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఏడాది. తొలిసారిగా భారతదేశం నుంచి యూరప్, దూర ప్రాచ్య దేశాలకు నార్ఫ్రోక్సాసిన్, సిఫ్రోఫ్రోక్సాసిన్ మందులను ఎగుమతి చేసి సత్తా ఏమిటో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దేశీయ కంపెనీలకు చాటి చెప్పింది. ఆ వెంటనే రష్యాకు ఫార్ములేషన్స్ ను ఎగుమతి చేసి తాను కేవలం ముడి పదార్థాలను తయారు చేసే కంపెనీ అన్న ముద్రను చెరిపేసుకుంది. 2001లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో రెడ్డీస్ ల్యాబ్ లిస్ట్ అయింది. భారత ఫార్మా కీర్తిని అమెరికా మార్కెట్ అంతటా వ్యాపింపచేసింది. 2006-7 డాక్టర్ రెడ్డి జీవితంలో మరచిపోలేని ఏడాది. ఏ కంపెనీ అధినేతకైనా తమ కంపెనీ $1 బిలియన్ కంపెనీ కావాలనేది సుదూర స్వప్నం. $50 కోట్ల కంపెనీగా ఉన్న రెడ్డీస్ ల్యాబ్ ఏడాది తిరగకుండానే $1 బిలియన్ కంపెనీగా అవతరించింది. దీనికి కారణం అంజిరెడ్డి సాహసం, దూరదృష్టి.